నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పబోయేదేంటంటే ఫ్రెండ్స్, మనకు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు మనం ఉచితంగా విద్యనైతే పొందవచ్చనమాట. ఇది ఎక్కడా కాదు, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లోనైతే పొందవచ్చనమాట. దీనికోసం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గురుకుల పాఠశాలలనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఉచితంగానైతే ఇక్కడ విద్యనైతే పొందవచ్చనమాట. మీకైతే ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేంటంటే నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలీదు గానీ, ఈ ఒక్క వీడియోనైతే కంపల్సరీగా మీరైతే షేర్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆ ఫ్యామిలీకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇప్పుడు మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ వీడియోలోకెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్. అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అయితే మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. మనం 5వ తరగతిలో జాయిన్ అవ్వాలంటే మనకు మహాత్మా జ్యోతి బాపులే గురుకులాలు అనమాట. ఇవి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 106 అయితే ఉన్నాయి అనమాట. దీంట్లో అంటే ఈ 106 గురుకుల పాఠశాలల్లో మొత్తం సీట్లు 4500 ఉన్నాయి అనమాట. అయితే దీనికి సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఇక్కడ చూడండి, ఎంజేపీఏపీ బీసీ wei.is.apcfss.in అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వెబ్సైట్లోనైతే మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ఇక్కడ మొత్తం 50 ఉన్నాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఈ 50 స్కూళ్ళకు కలిపి 3920 సీట్లు అయితే ఉన్నాయి. మనం దీన్ని అప్లై చేసుకోవాలంటే aprs.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే దీంట్లో అప్లై చేసుకోవచ్చు కూడా. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు అనమాట. ఇవి మొత్తం 2500 దాదాపు సీట్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి అనమాట ఈ పాఠశాలలలో. మనం మూడోది చూసుకున్నట్లయితే ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు అనమాట. మొత్తం ఈ ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు మొత్తం కలిపి 2500 సీట్లు అయితే ఉన్నాయి అనమాట. మనం ఈ గురుకులాల్లో అప్లై చేసుకోవాలంటే మనకు twriscet.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే 6వ తరగతిలో మనం జాయిన్ అవ్వదలుచుకున్నాం అనుకోండి, దీనికోసం ఏ గురుకులాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాము. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. వీటిని ఈఎంఆర్ఎస్ స్కూల్స్ అని కూడా అంటారనమాట. అయితే మొత్తం ఇవి మన ఆంధ్రప్రదేశ్లో 28 అయితే ఉన్నాయి అనమాట. ఈ 28లో కలిపి మొత్తం 1680 సీట్లు అయితే ఉన్నాయి అనమాట. అయితే మనం దీనికోసం అప్లై చేసుకోవాలంటే apcfss.in అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకు ఆదర్శ పాఠశాలలు అనమాట. వీటిని మోడల్ స్కూల్స్ అని కూడా అంటారు. ఇవి మొత్తం 164 మోడల్ స్కూల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో మనం 6వ తరగతిలో ఎవరైతే జాయిన్ అవ్వదలుచుకున్నారో వాళ్ళైతే వీటిలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం 8వ తరగతిలో ఒకవేళ జాయిన్ అవ్వదలుచుకున్నారు అనుకోండి, వాళ్ళకు సంబంధించి ఏ గురుకులాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకులాల ఉన్నాయి అనమాట. ఇవి మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి. విశాఖపట్నం గర్ల్స్, 2 పార్వతీపురం జోగింపేట బాయ్స్ అనమాట, బాయ్స్ హాస్టల్ అనమాట. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే శ్రీ కాళహస్తి గర్ల్స్ అనమాట. ఇది గర్ల్స్కి సంబంధించింది. అలాగే శ్రీశైలం డ్యామ్ బాయ్స్కి అయితే ఇక్కడైతే ఉందన్నమాట. ఇక్కడైతే మనకు దీనికి సంబంధించి 4 అయితే ఉన్నాయి అనమాట, స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకులాలు అయితే. సో దీనికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే twriscet.apcfss.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు 8వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఇక్కడ చదువుకోవచ్చు. అలాగే మనం ఇంటర్లో ఒకవేళ జాయిన్ అవ్వదలుచుకున్నాం అనుకోండి, దీనికి సంబంధించి ఏ గురుకులాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ చూడండి, మహాత్మా జ్యోతి బాపులే గురుకులాలు అనమాట. ఇవి బాయ్స్కి వచ్చేసేసి 1300 సీట్లు ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసేసి 1300 సీట్లు అయితే ఉన్నాయి అనమాట. సో మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీఆర్ఎస్ గురుకులాలు అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసేసి మనకు ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు మనం దీని ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనకు వచ్చేసేసి నాగార్జున సాగర్లో ఉంది. ఇక్కడ వచ్చేసేసి బాయ్స్కి
150 సీట్లు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఒక్క షేర్ చేయండి చాలు, అంతకుమించి ఏం వద్దనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్స్ ఉన్నాయనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.